వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్ వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్. ఇది కేసీఆర్ ఫామ్ హౌస్కి దగ్గరలో ఉండేటువంటి ఫామ్ హౌస్. ఇది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఫామ్ హౌస్ నిర్మించుకోవాలనుకునే వారికి కన్స్ట్రక్టెడ్ ఫామ్ హౌస్ అయితే మనకు సేలింగ్కి అయితే ఉండడం జరిగింది. ఈ ఫామ్ హౌస్ చుట్టూ కూడా మనకు బౌండరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బౌండరీలో మనకు కోకోనట్ ట్రీస్ అనేది గిట్ట పెట్టడం జరిగింది. చూడొచ్చు మనం ఇక్కడ మనకు కోకోనట్ ట్రీస్ అయితే కనిపిస్తున్నాయి. అట్లాగే ఈ ల్యాండ్లో మనకు మ్యాంగో గార్డెన్ అనేది గిట్ట వాళ్ళు పెంచడం అయితే జరుగుతుంది. ఇది మనము ఫామ్ హౌస్ లోపల ఏరియాలో ఉన్నటువంటి ప్లేస్. ఇది ఇక్కడ మనకు ఫామ్ హౌస్ అనేది 2000 స్క్వేర్ యార్డ్లో మనకు నిర్మించడం అయితే జరిగింది. చూడొచ్చు మనం ఇది బయట నుంచి చూస్తున్నటువంటి వ్యూ. ఇది ఫామ్ హౌస్లో ఇక్కడ చుట్టూ కూడా మనకు బౌండరీ ఏర్పాటు చేయడం జరిగింది. మంచి కన్స్ట్రక్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఇది స్విమ్మింగ్ పూల్. ఇది స్విమ్మింగ్ పూల్ కూడా మనకు ఈ ఫామ్ హౌస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఫామ్ హౌస్ లోపలి భాగంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యూ పాయింట్ నుంచి చూసినట్లయితే ఇక్కడ మనకు ఫామ్ హౌస్ లోపల ఉన్నటువంటి విధానం ఇది. ఇక్కడ ఫామ్ హౌస్ లోపల మనకు ఓపెన్ కిచెన్ కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఓపెన్ కిచెన్ అట్లాగే హాలు 3 బెడ్రూమ్స్ అయితే మనకు ఈ ఫామ్ హౌస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇది బెడ్రూమ్. ఇది మనకు ఫామ్ హౌస్ లోపల ఉన్నటువంటి బెడ్రూమ్ భాగం. ఇది చూడొచ్చు మనకు అద్భుతంగా డిజైన్ చేసినటువంటి రూమ్ ఇది. ఈ ల్యాండ్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే షామీర్పేట్ ORR నుంచి 24 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది మనకు ప్రస్తుతం అయితే రెంటల్ పర్పస్లో వాళ్ళైతే వాడడం అయితే జరుగుతుంది. మంత్లీ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 1.5 lakhs వరకు మనకు ఈ ఫామ్ హౌస్కి రెంటల్ ఇన్కమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. హైదరాబాద్కి దగ్గరలో అట్లాగే BT రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. కేసీఆర్ ఫామ్ హౌస్కి అతి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఈ చుట్టూ ఏరియాలో కూడా మనకు ఫామ్ హౌస్ నిర్మించడం అయితే జరిగింది. వెల్ డెవలప్డ్ ఏరియాగా మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం ఫామ్ హౌస్ వెనక భాగాన్ని చూసినట్లయితే ఇక్కడ మనకు కొబ్బరి మొక్కలు అట్లాగే ఇది స్విమ్మింగ్ పూల్ అండి. స్విమ్మింగ్ పూల్ కూడా అద్భుతంగా నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే నైట్ టైంలో ఫామ్ హౌస్ బయట నుంచి చూసినటువంటి వ్యూ ఇది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి.